శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నల్లా ఛానల్ పరిశీలన. నల్లా ఛానల్ వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో దేశ విభజన భయానక రోజు పుష్కర్ ఘాట్ లో ఫోటో ఎగ్జిబిషన్. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో వైభవంగా ఉచిత సామూహిక వివాహాలు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. గోదావరి గట్టున ఉన్న నల్లా ఛానల్ వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. గోదావరి గట్టున ఉన్న నల్లా ఛానల్ వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం ఆయన కూటమి నాయకులతో కలిసి నల్లా ఛానల్ను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగే ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. నల్లా ఛానల్ వద్ద ఉన్న నీటిని తోడే మోటార్లు మొరాయించకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే హై పవర్ మోటార్లు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇక వరదలు వస్తే నగరంలో నీట మునిగే ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఇప్పుడు మీకు రెగ్యులర్ ఊరితే తీసే డిశ్చార్జ్ అది వేరే. ఇక్కడికి ఒక్కసారి లో లయింగ్ కదా, ఫ్లో వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆ డిశ్చార్జ్ అవ్వడానికి పంపింగ్ పెట్టుకోవాలి ప్యారలల్గా. పెట్టుకోకపోతే అస్సలు ఛాన్స్ తీసుకోవాలి. అదే క్లైమేట్ చాలా అన్సర్టైన్గా ఉంది కదా, ఏ నిమిషం పడుతుందో తెలియట్లేదు. నేను నైట్ బాగా క్లియర్ అయినట్లుందమ్మా, నిలబడలేదు అక్కడ కూడా. ఇంతకుముందు బెటర్గా ఉంది సార్, స్పీడ్ ఫ్లో అవుతుంది. కంపల్సరీ కూడా బాగానే ఉంది. అన్ని పంపించేసి బాగున్నాయి సార్ మన దగ్గర టీవీలో. ఇది ఒకటి చేసేస్తే మనకి ఇంకా స్పీడ్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ పడుతుందన్న చోట 10-15 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఎక్కువ వస్తున్నాయి సార్ మనకి, దానివల్ల వెనక్కి ఇది కూడా వాటర్. ఇది మనకి ఏ వార్నింగ్లో నుండి వాటర్ వెనక్కి తంతుంది. సెకండ్ వార్నింగ్ అంటే ఎంత 13.7. అప్పుడు మనం పంపింగ్ పెట్టుకుంటాం. వస్తుంటుందా సెకండ్ వార్నింగ్? ఇప్పుడు రావటం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మొన్న ఒకసారి ఇప్పుడు వచ్చిన ఎవ్రీ ఇయర్ టచ్ అవుతున్నాను. అంటే తక్కువ రోజులు ఉంటుంది, 3-4 days అలా ఉంది. ఈ ఇయర్ ఎక్స్పెక్టింగ్ ఉందా? లేదు. ఇయర్ ఇంకా మీకు ఫ్లడ్ ఇంకా ఎన్ని రోజుల వరకు? మనకి సెప్టెంబర్ వరకు చూడాలి సార్. సెప్టెంబర్ తక్కువ సార్, మ్యాక్సిమం ఆగస్టే. బీజేపీ ఆధ్వర్యంలో రాజమండ్రి పుష్కరాల రేవులో ఏర్పాటు చేసిన విభజన భయానక రోజు ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో దేశ విభజన భయానక రోజు స్థానిక పుష్కర్ ఘాట్లో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్కి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దేశ విభజన కాలం నాటి ఎందరో దేశభక్తులు, మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు ఎదుర్కొన్న దుర్భరమైన పరిస్థితులను వివరిస్తూ విభజన్ కా విభీషక్ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజ్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులను ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నామో, విభజన రోజు జరిగిన కాలరాత్రిన జరిగిన లక్షలాది మంది చనిపోవడం విద్వేషమైన కార్యక్రమమని అన్నారు. చనిపోయిన లక్షలాది ప్రజలను గురించి తెలియజేయాలన్నదే బీజేపీ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. విద్వేషం, విభజన యొక్క పరిణామాలు ఈ రోజు కూడా గమనిస్తున్నామని అన్నారు. పాకిస్తాన్ చేస్తున్న అకృత్యాలు ఆనాటి బీజాలని విశ్లేషించారు.
బాంబే, హైదరాబాద్లో జరిగిన అరాచకాలు విభజన సంఘటనకు బీజాలని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో అలాగే ఆగస్టు 14న జరిగిన హత్యాకాండ విద్రోహ దినం భారత జాతికి తెలియాలని బీజేపీ సంకల్పమని వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాజమండ్రి అసెంబ్లీ కన్వీనర్ యనుమల రంగబాబు, జనరల్ సెక్రటరీ మద్దిపట్టి రజని, సెక్రటరీ రవిశంకర్, రంగుల గోపి శ్రీనివాస్, కొరగంటి సతీష్, యానాపు యేసు, వీర వీరాంజనేయులు, కాలేపు సత్యసాయిరం, బండి సత్యప్రసాద్, కొల్లాపు శ్రీను, అడపా ప్రసాద్, కిరణ్, కుర్రాల వెంకట్రావు, తుమ్మగంట రవణమ్మ, రామారావు, ఆచారి ఎన్ సత్యనారాయణ, ఎర్ర నాగదేవి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఆగస్టు 14 దేశ విభజన జరిగినటువంటి రోజు. ఇది ఒక భయానకమైనటువంటి కాళరాత్రి. మనం ఆగస్టు 15 కార్యక్రమాన్ని చాలా ఘనంగా మన దేశం యొక్క స్వతంత్రం వచ్చినటువంటి రోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ ఆగస్టు 14 అనేది ఒక కాళరాత్రి, దేశం విభజన జరిగినటువంటి రోజు, ఒక విద్రోహ దినం. ఈరోజు ఒక విద్రోహ దినంగా భావిస్తూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. ఈ విద్రోహ దినం విభజన జరిగిన దేశ విభజన జరిగిన సందర్భంలో జరిగినటువంటి అరాచక కృత్యాలు, 10 లక్షల మంది మరణాలు జరిగినటువంటి రోజు, అనేక మంది ప్రాణాలు కోల్పోయి 2 దేశాలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు శవాలు ట్రైన్స్లో రావడం, మహిళల్ని మానభంగం చేయడం, ఇవి మరిచిపోలేనటువంటి రోజులు. వాళ్ళ యొక్క త్యాగాలు భారతదేశంలో ప్రజలకు గుర్తు చేయాలి. స్వతంత్ర సమర యోధులు ఏ విధంగా అయితే మనం వారిని గుర్తు చేస్తున్నామో, విభజన జరిగిన 14 అనేటువంటి కాళరాత్రి అనేటువంటి రోజులో జరిగినటువంటి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం అదొక విద్వేషమైనటువంటి కార్యక్రమం. స్వతంత్ర పోరాటం దేశం కోసం దేశభక్తితో జరిగితే, దేశ విభజన అనేది ఒక విద్వేషం. ఆ విద్వేషంలో లక్షలాది మంది మరణిస్తే వారి గురించి కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం. క్వారీ ఏరియా సింహాచలం నగర్లో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్య సింహాచలం, కాలేపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా చేస్తున్న ఉచిత సామూహిక వివాహాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక క్వారీ ఏరియా సింహాచలం నగర్లోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధర్మకర్తలు కాలేపు సూర్య సింహాచలం, కాలేపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ఉచిత సామూహిక వివాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఉదయం సామూహిక వివాహాలు వైభవంగా జరిగాయి. గుంటూరు జిల్లా మాచర్ల, విశాఖపట్నం, విజయనగరం జిల్లా కొండవర్తి, అడ్డతీగల, రంపచోడవరం, రావులపాలెం, పాలకొల్లు, బుట్టాయిగూడెం, గంగవరం, ధర్మవరం, ధవళేశ్వరం, సీతానగరం మండలం, రఘుదేవపురం, రాజుమంగి, గుప్పటిపేట, నరసన్నపేట తదితర ప్రాంతాల నుంచి హాజరై పెళ్లిళ్లు జరిపించుకున్నారు. మొత్తం 17 జంటలకు వివాహాలను అర్చక స్వామి అవసరాల కిరణ్ స్వామి శాస్త్రోక్తంగా జరిపించారు. మంగళసూత్రం, మెట్టెలు, మధుపరకాలు, పూజా సామాగ్రి అన్ని ఆలయం తరపున సమకూర్చారు. విందు భోజనాలు కూడా పెట్టారు. రాజమండ్రి 13వ డివిజన్ అంబేద్కర్ నగర్లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో బీసీ కార్పొరేషన్ సహకారంతో 3 నెలల పాటు కుట్టు శిక్షణ పొందిన సుమారు 200 మంది మహిళలకు వీడ్కోలు సమావేశం జరిగింది. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సమాజం, వారి కుటుంబం అభివృద్ధి చెందుతాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో బీసీ కార్పొరేషన్ సహకారంతో 3 నెలల పాటు కుట్టు మిషన్ శిక్షణ పొందిన
సుమారు 200 మంది మహిళలకు ఈరోజు వీడ్కోల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన, పూర్తి చేసుకున్న మహిళలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. నగరంలోని మహిళల కోసం వివిధ ప్రాంతాల్లో 5 కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నారాయణపురం, తొమ్మలోవ, దబ్బవారి సత్రం, మున్సిపల్ కాలనీ ప్రాంతాల్లో సుమారు 628 మంది మహిళలు కుట్టు మిషన్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త సెంటర్లు ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో మహిళలకు కుట్టు మిషన్లలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కాగా సూపర్ 6 పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అర్హత కలిగిన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేయడం జరిగిందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని గత ఏడాది దీపావళి నుంచి అందించడం జరుగుతోందని గుర్తు చేశారు. అయితే గ్యాస్ సబ్సిడీ జమ విషయంలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, సబ్సిడీ సొమ్ము ఇవ్వడం కంటే గ్యాస్ సిలిండర్ అందించేందుకు యోచన చేస్తోందని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సహకారాన్ని మహిళలు అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. నగర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. 13వ డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మధ్య రాంబాబు, బుడ్డిగ రాధ, కొల్లు బుజ్జి, కిలపట్టి శ్రీను, బొర్రా చిన్ని, ఈతలపాటి రవి తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఆనందంగా ఉండాలన్నది ఈ ప్రభుత్వ తాలూకు ఆలోచన. ఆనందం అన్నది ఎప్పుడు వస్తుంది అంటే రెండే. ఒకటి, మనసుకి ఆనందం కలిగించే అంశం వస్తే ఆనందం వస్తుంది. రెండవది, మీ కుటుంబం బాగున్నప్పుడు ఆనందం వస్తుంది. మనసుకి ఆనందం ఎప్పుడంటే ఒక మంచి చీరో, లేకపోతే మంచి ఫుడ్డో, లేకపోతే కావలసిన అవసరాలు. కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అంటే ముమ్మాటికి ఆర్థికంగా బాగున్నప్పుడే కుటుంబం బాగుంటుంది. అప్పుడే బంధాలు కూడా బలంగా ఉంటాయి. ఈ అంశాన్ని గుర్తించి, ఎందుకంటే చీరో లేకపోతే ఇంకేదో ఇవ్వడం అంటే అసాధ్యం. ఎందుకంటే మహిళా మనలో ఒక ఆలోచనలు, ఆశలకి హద్దు ఉండవు. నిజమా కాదా? 10,000 చీర అంటే కాదు, 20,000 వస్తే ఇంకా బాగుంటుంది అంటారు. అది నేను ఏది ఇచ్చినా మీరు తృప్తి చెందరు. కాబట్టి అది నేను ఇవ్వకూడదు. నేను చేయాల్సింది ఏంటి? ప్రభుత్వం. నేనంటే ప్రభుత్వం మీకు మీ కాళ్ళ మీద నిలబడడానికి, మీ కుటుంబ పోషణలోని మీ వంతు పాత్ర పోషించడానికి, మగవారితో పాటు సరి సమానంగా నిలదొక్కుకోవడానికి ఒక అవకాశం కల్పించాలి. ఆ అవకాశంలో ఒకటి కుట్టు మిషన్. కుట్టు మిషన్స్ ఏదైతే ఉందో దీనివల్లే మీరు నిలబడిపోయి మగవారితో పోటీ పడిపోయి మీ కుటుంబాన్ని అంతా కూడా పోషణ నువ్వే చూసేసుకుంటామని చెప్పడం అయితే తప్పు. కుట్టు మిషన్ ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చున్నామో ఆ ట్రైనింగ్ ద్వారా మీకు ఒక అవకాశం, దానికి డ్వాక్రా గ్రూపులు కలయిక రావచ్చు. డ్వాక్రా గ్రూపుల ద్వారా మీరు మళ్ళా స్వయం ఉపాధి కల్పించుకోవచ్చు. ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి. కుట్టు మిషన్ సెంటర్ అనేది ఒక అవకాశం. ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఎంత గొప్ప ఏంటి అని అంటే కారణం ఉంది. గత 5 సంవత్సరాలు ఉందా? ఎప్పుడైనా ఎలాంటి మీకోసం చేశారా? లేదు. ఇప్పుడు ఇచ్చాం. సరే, ఇది మొదటి సంవత్సరం. ఇది ఆరంభం. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఇదే విధంగా 660 మందికి ఇచ్చున్నాం సిటీలో. 660 మంది మళ్ళా 4 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే తక్కువలో తక్కువ 3,000 నుంచి 4,000 మందికి ఈ నియోజకవర్గంలోనే కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి మిషన్ ఇవ్వబోతాము. ఇది కూటమి చేసే మేలు. కానీ నాకు ఇక్కడ మాట ప్రయోగం అన్నది తప్పేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే మీరు చేసిన పని చూసిన తర్వాత ముమ్మాటిగా ఇంత ట్రైనింగ్, ఇంత నైపుణ్యం ఎలా వచ్చేసింది 3 నెలల్లో అన్నది చాలా బాగా అర్థమవుతా ఉంది. తప్పకుండా బాగా నేర్చుకున్నారు. యూనిఫామ్స్ కానివ్వండి, ఇంకా అనేక అంశాలు. మీ గతంలో ట్రైనింగ్ సెంటర్స్ ఇచ్చినప్పుడు ట్రైనింగ్ సెంటర్స్ ఏం చేసేవారంటే ఒక 10 మంది 15 మంది కలిసి ఏదో ఒక సంస్థతోటి టైఅప్ పెట్టుకొని ఆ రోజైతే బొమ్మనావో, తుమ్మిడియో, లేకపోతే చందనానో
వెళ్ళి మెటీరియల్ తెచ్చుకొని నైటీలని ఇలా ఏవో కుట్టేసి ఇచ్చేవారు బల్క్గా. ఇన్ని మీటర్లకి ఇంత అమౌంట్, ఓ 10-20 మంది కలిపి చిన్న చిన్న ఒక యూనిట్ కింద ఏర్పరచుకొని చేసేవారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆలోచించండి, ప్రయత్నం చేయండి, తెలుసుకోండి ఎక్కడ జరుగుతుందో, తెలుసుకొని చెప్పండి. మీ నాయకత్వం మీకు తెలుసు, మీ నాయకులు అందరూ వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. అవసరమైతే నేను కూడా చెప్తాను. మీకు ఏదైనా సరే ఇది నేర్చుకున్న తర్వాత ఈ పని పక్కనే మార్కెట్ ఉంది కాబట్టి ఈ పని మీరు ఉపయోగపడే విధంగా మీరు కార్యక్రమాలు చేయాలన్నది మా తాలూకు ఆలోచన. రోజున మహిళా మనుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కుట్టు మిషన్లని పంపిణీ కార్యక్రమం కింద ఒక కార్యక్రమం ఇచ్చిందో ఆ కార్యక్రమంలో భాగంగా 3 నెలల పాటు ఎవరినైతే సెలెక్ట్ చేసి ఉన్నారో వారిని ట్రైనింగ్ ఇవ్వటం, వారి యొక్క ఈ కుట్టు మిషన్ వృత్తిలో తర్ఫీదు పొందే విధంగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మీతో అసెంబ్లీ అయి మిమ్మల్ని గైడ్ చేయాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ చేయటం, దాంట్లో మేము కూడా భాగస్వాములు అవడం చాలా ఆనందించే విధంగా మాకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా అంటే మన ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఒక కార్పొరేట్ కంపెనీ కానీ ఒక పెద్ద టెక్నో కంపెనీస్ కానీ రావడానికి కూడా భయపడేటువంటి భయానకమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భారతదేశంలోనే గొప్ప విజనరీగా పేరుగాంచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి వ్యక్తి. వారు జనసేన పార్టీ ప్రయోజనాలు కూడా పరంగా పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండడం కోసం ఒక కూటమిని ఏర్పాటు చేయడంలో భాగంగా ఎప్పట్లో ఉన్నటువంటి దేశంలోనే అత్యంత బలమైనటువంటి ప్రధానిగా పేరుగాంచినటువంటి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థగా తీసుకురావడం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిని ఈ ముగ్గురిని కలిపి ఒక కూటమిగా తయారు చేసి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి రావడానికి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తులందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకి సంక్షోభం కాకుండా స్వయం ఉపాధి, గతంలో చంద్రబాబు నాయుడు గారు స్వయం ఉపాధిని ఆశకాలీలను అందరికీ కూడా పరికరాలు ఇచ్చి తద్వారా మావి బ్రాహ్మణులు కానీ లేకపోతే ఈ గోల్డ్ స్మిత్ వర్కర్స్ కానీ అందరికీ కూడా పరికరాలు ఒక ₹1,00,000 కాస్ట్ 20,000కే ఇచ్చి వాళ్ళకి సాయం చేసి తద్వారా ఆదాయం పెంపొందించేలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే, ఇక్కడ మన ఎమ్మెల్యే గారు గత 5 సంవత్సరాల అడిగేటివన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి ఇవన్నీ కూడా 550 కుట్టు మిషన్లు రాజమండ్రికి తీసుకొచ్చి మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించడానికి కారణం ఏంటంటే స్వయం ఉపాధి. ఏదో మనం పని చేసుకొని ఇంట్లో వంట అది అయిపోయిన తర్వాత మనందరం మనం కష్టపడి మన ఇంట్లోనే ఈ పని చేసుకొని ₹1 సంపాదించుకునేలాగా మనందరినీ తీర్చిదిద్దాలని, మహిళలకు పెద్దపేట వేసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే నడుస్తున్నారో అదే అందాలో మన ఎమ్మెల్యే గారు కూడా జరపడం జరుగుతుంది. మా కృష్ణ రాజమండ్రి 23వ వార్డ్ నందివాడ వారి వీధి వజ్ర గణపతి ఆలయంలో రాట ముహూర్తం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక 23వ వార్డ్ నందివాడ వారి వీధిలో వజ్ర గణపతి ఆలయంలో ఈ ఏడాది నిర్వహించనున్న 24వ వినాయక చవితి మహోత్సవాలకు సంబంధించి గురువారం ఉదయం రాట ముహూర్తం చేశారు. మాజీ కార్పొరేటర్ చందా సత్రం మాజీ చైర్మన్ వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులు, పొత్తూరి యతిరాజ్ సంపత్ కుమార్, రేణుకా దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించి రాట ముహూర్తం నిర్వహించారు. పొత్తూరి సత్యనారాయణ, పేరకం వెంకట సీతారాం, మారడుగుల సుబ్బయ్య, మహేంద్ర, నట్టా బాబీ, పెరుముల సత్యనారాయణ, దత్తాత్రేయ కాంతం, వాసంశెట్టి సుబ్బారావు, యలమర్తి చిరంజీవి, పెరుముల గోపాలకృష్ణ, మహిళా సమాజం నుంచి వాణి, శిరీష, హేమ, తులసి, సుమ, మహాలక్ష్మి, రేఖ, సరస్వతి, భవానీ, కమిటీ సభ్యులు వానపల్లి మురళీకృష్ణ, విఠల్ మోరే, కనమర్లపూడి చంద్రకాంత్, నంబూరి కృష్ణ చైతన్య, సరితేతన వెంకటేశ్వరరావు, అనిల్, పొన్నాడ అప్పలరాజు, ఎండూరి సత్యనారాయణ, యడ్ల రామారావు, వాసంశెట్టి సుబ్బారావు, వాకచర్ల భరత్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఓం సానా దేవే సభాసర్మయత్సతో ఆత్మాహారిషమంతర్భూ దేవశ్రేష్టా విజాసనే ఈ నెల ఎన్ని ఇచ్చోండి కొద్ది చేయి కిందకి పెట్ట అక్షదాన్ని సమర్పయామి చేస్తానండి పాద్యం సమర్పయామి హస్తహార్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి స్మరయామి స్థానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రార్థ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః సుగంధవనోధూపమాఘ్రాపయామి వనస్పతిం భవేదనాగంధైస్సుగంధః ఆఘ్రే యస్సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్ణాం ధూపమాఘ్రాపయామి కింద ముచ్చడం ఉందా చూడండి ఒక తాంబూలం సర్ది తాంబూలం పెట్టండి తల్లి తాంబూలం లేకుండా ఓం హిరణ్యపాత్రం మధు సాధి మధువ్య సాధీతి ఏకదా బ్రహ్మభారతి ఏకదే హర నమః శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఆర్యాపురంలో శ్రీ రాయ్ కిషోరి కూచిపూడి నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యాన భరతనాట్య ప్రదర్శన ఆద్యంతమలరించింది. ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా సాయంత్రం శ్రీ రాయ్ కిషోరి కూచిపూడి నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యాన భరతనాట్య ప్రదర్శన జరిగింది. ప్రదర్శన ఆద్యంతం అలరించింది. శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణబన మహారాజ్ సమక్షంలో జరిగిన ప్రదర్శనను ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి పర్యవేక్షించారు. 10వ తేదీన జరిగిన భగవద్గీత పోటీలలోని విజేతలకు 14వ తేదీ సాయంత్రం బహుమతి ప్రదానం చేశారు. 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి హరినామ సంకీర్తనం, పుట్టి కొట్టడం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, గురు పూజ, ప్రవచనం, రాత్రి 11 గంటలకు బాలగోపాలునికి 108 కలశాలతో పంచామృతాభిషేకం, 108 దీపాలతో మహాహారతి, గోదావరి మాతకు హారతి, 56 రకాల రాజభోగ నివేదన, తీర్థ ప్రసాద వితరణ, 17వ తేదీన శ్రీ నందనోత్సవం ఉంటాయి.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నల్ల ఛానల్ పరిశీలన. నల్ల ఛానల్ వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో దేశ విభజన భయానక రోజు పుష్కర్ ఘాట్లో ఫోటో ఎగ్జిబిషన్. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో వైభవంగా ఉచిత సామూహిక వివాహాలు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.